చూద్దాం. కూడా తప్ప నువ్వు పీకిందేంది నీ మంత్రులు పీకిందేంది అని అడుగుతా ఉన్నా. ఒక మంత్రి ఏమో బాంబుల్లో బిజీగా ఉన్నాడు, ఆయన పేరు బాంబులేట్ అయిపోయింది పాపం. ఇప్పుడు బాంబు పెళ్తుంది, అప్పుడు బాంబు వెళ్తుంది. కార్తీక పౌర్ణమి బాయ్, దీపావళి బాయ్, సంక్రాంతి బాయ్, మళ్ళీ దసరా రానివట్టే, దీపావళి రానివట్టే. ఇప్పుడు పేలుతుంది, అప్పుడు పేలుతుంది. ఏంది పేలేది? ఏంది చేసింది? ఏంది నువ్వు పీకేది ఏంది? అందుకే చెప్పాను నేను లాస్ట్లో కూడా, ఏదో ఉచ్చులో ఇరుక్కున్నాడు అంటే ఉత్సాహం బొత్స అని చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తా ఉన్నా. మీరు పీకేది ఏమీ లేదు కాంగ్రెస్ వాళ్ళు, 100% చెప్తున్నా. మిమ్మల్ని మాత్రం 420 హామీల విషయంలో ఫుట్బాల్ ఆడే బాధ్యత మాదే. ప్రధాన ప్రతిపక్షంగా రేవంత్ రెడ్డి కావచ్చు, పొంగులేటి కావచ్చు, వాళ్ళ అయ్య కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు, ఫుట్బాల్ ఆడే బాధ్యత మాది. ఇదే ఖమ్మం జిల్లాలో మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో తిరిగి గులాబీ జెండా రెపరెపలు ఆడుతుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా ప్రజలకి మోసం కూడా అర్థమైంది. నేను ఎందుకు ఇలా బాధ అంతా ఏంటి, ఇలా ఆక్రోశం ఏంటి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చారు. అదేవిధంగా ఎంత అద్భుతమైన బంధం అంటే బడే బాయ్ చోటే బాయ్ బంధం, బీజేపీ కాంగ్రెస్ బంధం ఎంత దృఢమైన బంధం అంటే పొంగులేటి ఇంటి మీద ఈడీ రైడ్ అయ్యి సంవత్సరం అయింది ఇప్పుడు దగ్గర. ఇటు పొంగులేటి మాట్లాడాడు, అటు ఈడీ వాడు మాట్లాడాడు. ఇప్పటికి నేను 10 సార్లు అడిగా, ఏం దొరికిందా అంటే మీరు మీడియా వాళ్ళు వేశారు. మీరు పొంగులేటి ఇంట్లోకి నోట్ల కట్టలు కౌంట్ చేయడానికి మెషిన్లు పోతున్నాయని రాశారు, స్క్రోలింగ్లు, బ్రేకింగ్లు. మరి ఏమైంది? ఎవరు అడగరే? వస్తలేడా ఖమ్మానికి? అడగబుద్ధి అయితే లేదా? రాయరా? అడగరా? అట్లాగే అటు ఆయన ఈడీ ఆయన చెప్పడు, ఇటు ఈయన చెప్పడు, పొంగులేటి చెప్పడు. ఏం దొరికిందా అంటే ఎన్ని 100 కోట్లు దొరికినాయి, ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ, ఎక్కడ పోతున్నాయో మాకు తెలుసు. నీళ్ళేమో చంద్రబాబుకు, నిధులేమో రాహుల్ గాంధీకి, తెలంగాణ ప్రజలకు మాత్రం బూడిద. చేసిందేంది 20 నెలల్లో? ఇవాళ ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం కానీ, అట్లాగే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో మీరు కేకును కోసినట్టు ఎంత బ్రహ్మాండంగా ఒక కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నాడు రేవంత్ రెడ్డి ఇదివరకు. ఆ కంపెనీకే ఇవాళ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో సగం, ఇంకో సగం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి. అట్లాగే మిస్ వరల్డ్ అని ఒక కాంటెస్ట్ పెట్టాడు ఈ అందగాడు. ఇంకా మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని నిన్నగాక మొన్న 3 ఫీట్లు ఉన్నాడు అంటున్నాడు. ఈయన పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు. తిప్పి కొడితే నువ్వు 3 ఫీట్లు లేవు, నువ్వే పెద్ద పోటుగాడు లాగా ఆయన 3 ఫీట్లు ఈయన డైలాగులు. అరే మనది మనం మర్చిపోతే ఎట్లా? కొద్దిగా ఎత్తు కుర్చీలో కూర్చోగానే అంత టెంపర్ వస్తుందా? కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు కూడా. ఎత్తు షూస్ వేసుకొని ఎత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోతావా? అమితాబ్ బచ్చన్ అయిపోతావా? నేను అదే అడుగుతానా. ఈరోజు మిస్ వరల్డ్ అని పెట్టాడు ఈయన. మిస్ వరల్డ్ అని పెడితే ఏమైంది? అందులో ఒక అమ్మాయి మిస్ ఇంగ్లాండ్. కాంగ్రెస్ వాళ్ళ దౌర్భాగ్యం వల్ల 2 కాంగ్రెస్ నాయకులు నన్ను వేధించారు, ఒక వేశ్యలాగా చూశారు. ఇంత నికృష్టమైన ప్రభుత్వం ఎక్కడా లేదని ఒక ఆడపిల్ల, వేరే దేశ అమ్మాయి ఆడకూతురు దరిద్రం అని చెప్పి మధ్యలో వెళ్ళిపోయింది. కనీసం యాక్షన్ తీసుకున్నావా? కనీసం రాష్ట్ర పరువు అంతర్జాతీయంగా మంటగలిపినందుకు ఆడకూతులకు క్షమాపణ చెప్పావా? నీదో ప్రభుత్వం, నువ్వో ముఖ్యమంత్రి. రోత మాటలు, నికృష్టపు డైలాగులు తప్ప, వైఫల్యాలు దాచుకోవడానికి ఈ నికృష్టం తప్ప ఇంకోటి ఏంది? నేను ఇంకొకటి అడుగుతా ఉన్నా. కొన్ని బాకా పత్రికలు, ఆయన ఊ అన్నా తుమ్మినా దగ్గినా ఓహో ఆహా అని రాసే బాకా పత్రికలు, ఎందుకంటే వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడుతున్నాడు ఈయన. జుట్టు మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వాళ్ళు ఎట్టు తిరగమంటే అటు తిరుగుతున్నాడు, వాళ్ళకేం రాసి ఇవ్వమంటే ఇస్తున్నాడు. కాబట్టి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఈయన నా మీద పెద్ద పెద్ద రాతలు రాసుకో. పక్కాగా చెప్తున్నా, శిశుపాలుడు కూడా 100 తప్పుల దాకా బతికాడు. నీకు కూడా టైం వచ్చింది. తప్పకుండా నీ నికృష్ట మాటలు, నీ దిక్కుమాలిన ఐడియాలజీతో మరి నువ్వు ఎన్ని డైలాగులు కొట్టినా కొంతమందిని కొంతకాలం మోసగించవచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసగిస్తాననుకుంటే కుదరదు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఖమ్మానికి ఏం చేశారు అని ఒక సన్నాసి అంటాడు. ఏం చేశారా? 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసింది ఏమంటే, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 2014లో ఖమ్మం పట్టణం ఎట్లా ఉండే, 23లో ఎట్లా అయింది? ఖమ్మంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే ప్రభుత్వ ఆధ్వర్యంలో 2014కు పూర్వం కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు? తర్వాత ఎన్ని వచ్చినాయి? ఖమ్మంలో ఐటీ హబ్ ఉండేదా? ఖమ్మంలో రోడ్లు ఎట్లా ఉండేది? ఖమ్మంలో ఇక్కడుండే మీ చెరువులు ఎట్లా ఉండేది? మీ గోళ్లపాడు కాలువ ఎట్లా ఉండేది? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కొత్తగూడెం జిల్లా చేయడమే కాదు, 2 మెడికల్ కాలేజీలు ఇవ్వడమే కాదు, సీతారామ ప్రాజెక్ట్ లాంటి అద్భుతమైన ప్రాజెక్ట్, జిల్లాలోని ప్రతి ఇంచుని ప్రతి అంగుళాన్ని తడిపే ప్రాజెక్టే కాదు, ఇవాళ ఖమ్మానికి కేసీఆర్ గారు చేసినంతగా ఎవరైనా చేశారా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పమని నేను కోరుతా ఉన్నా. అట్లాగే నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, దమ్ముంటే మగాడివైతే చెప్పు,
నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడివైతే రా బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్య పనులు, గలీజ్ పనులు, మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు. ఒక గల్లీ రౌడీలాగా ఢిల్లీకి పోయి సిల్లీ మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రికి నేను ఒకటే చెప్తా ఉన్నా, 50 సార్లు పోయావు ఢిల్లీకి, దాదాపు ఇంకోసారి అయిపోతే 50, హాఫ్ సెంచరీ, 50 పైసలు వచ్చినాయి నువ్వు 50 సార్లు పోతే. పోవడం, చీకట్లో మోడీ కాళ్ళు పట్టుకోవడం, చీకట్లో అమిత్ షా కాళ్ళు పట్టుకోవడం, రాహుల్ గాంధీ ఏమో దేక్తలేడు, నిన్ను అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇక ఈయన నా గురించి మాట్లాడతాడు. నేను చర్చకు రారా అయ్యా, నీ సవాలు నేను స్వీకరిస్తున్నా అంటే పారిపోయాను. మళ్ళీ నన్ను అంటాడు నేను పారిపోయిన పిరికి పందని అంటాడు. పారిపోయి ఢిల్లీలో దాక్కున్నది నువ్వు, నేను కాదు. సొంత ఛాలెంజ్ని కూడా స్వీకరించలేవు నువ్వు. నేను ఇంకొక మాట కూడా అంటా ఉన్నా, నీకు ఎప్పుడు నువ్వు ఎప్పుడు కావాలంటే అక్కడ చర్చకు మేము రెడీ. నీ బాధల్లో ఏంటంటే హామీలు అమలు చేయలేవు, నీ వల్ల కాదు, చర్చించే దమ్ము లేదు. ఒక్కరు ఎక్కడన్నా ఒక ఆడబిడ్డతో మాట్లాడు, నాతో కాదు పర్లేదు. 2500 రూపాయలు వస్తుందా? 4000 పెన్షన్ వస్తుందా? తులం బంగారం వస్తుందా? నువ్వే కదా డైలాగ్ కొడుతీవి. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి పెళ్ళైన 2 నెలలకు వస్తోంది, నేను లగ్నపత్రిక పెట్టుకోగానే ఇస్తా అని చెప్తీవి కదా, ఎక్కడన్నా ఒక్కరికి వచ్చిందా? అందుకే ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ పనికిమాలిన వితండవాదాలు పట్టించుకోబాకండి. అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఈ దగుల్బాజీలు చేసే లుచ్చా రాజకీయాన్ని కూడా తప్పకుండా తిప్పికొట్టాలి. గాసిప్స్ ద్వారా, చిట్చాట్ల ద్వారా, తంబునేల్స్ ద్వారా చేసే వికృత రాజకీయం, నికృష్ట రాజకీయాన్ని తప్పకుండా నిలదీయాలి, నిగ్గదీయాలి. 420 హామీలు ఏమైనాయని చెప్పి తప్పకుండా అవసరమైతే రానున్న రోజుల్లో గల్లాబట్టి అడిగే రోజులు కూడా వస్తాయి. 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయి, పక్కా అవుతున్నాయి, 100% అవుతున్నాయి. ఏంటి 6 గ్యారంటీలు? 1, ఫస్ట్ గ్యారంటీ అనుముల సోదరుల కోసం భూదందాలు గ్యారంటీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. 4th సిటీ, ఏఐ సిటీ హైదరాబాద్ చుట్టూ 1000 ఎకరాల్లో ఆర్ఆర్ఆర్ పేరిట తొందరలో బయట పెడతాం, సర్వే నెంబర్లతో సహా బయట పెడతాం, మీరు చూడండి. రెండో గ్యారంటీ బాబు గారి కోసం బనకచర్ల ప్రాజెక్టు గ్యారంటీ. 3వది రాహుల్ గాంధీ కోసం నెల బస్తాలు, మూటలు, నోట్ల కట్టలు గ్యారంటీ. 4వది బావమర్ది గారి కోసం అమృత్ కాంట్రాక్ట్ 1137 కోట్లు, ఇప్పుడు మళ్ళీ సింగరేణిలో కొత్తది ఇచ్చాడంట, ఇంకోటి ఇచ్చాడంట, అది కూడా రేపు ఎల్లుండి బయట పెడతాం. 5వది గ్యారంటీ ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు, ప్రతిపక్షాల గొంతు నొక్కడాలు, నిర్బంధాలు, అణచివేతలు. 6వ గ్యారంటీ నెలకొకసారి ఢిల్లీ గ్యారంటీ, నెలకొకసారి కాకపోతే 4 సార్లు ఢిల్లీ గ్యారంటీ, అక్కడ పోయి చీకట్లో మోడీ కాళ్ళు పట్టుకోవడం గ్యారంటీ. ఇది తప్ప నువ్వు ఈ 6 గ్యారంటీలు తప్ప నువ్వు అసలు చెప్పిన 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, నేను ఫామ్ హౌస్ అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఫామ్ హౌస్ కాదు, కేసీఆర్ కాదు. నువ్వు ఏ ఫార్మర్ హౌస్కి పోయినా నీ బతికేందో చెప్తారు. ఇవాళ రాష్ట్రంలో ఏ ఫార్మర్ హౌస్కి పోతావో పో, కొండారెడ్డిపల్లిలోనా, కొడంగల్లోనా, ఖమ్మంలోనా, యాడికి వస్తావో రా, ఫార్మర్సే చెప్తారు నీ బతికేందో, నీ లెక్కేందో. అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇవాళ 100% చెప్తా ఉన్నా, నువ్వు ఏ సవాలు ఎప్పుడు ఎక్కడ వేసినా స్వీకరించేదానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే అడుగుతా ఉన్నా, మీరు అసెంబ్లీలో మైకులు కట్ చేసి స్పీకర్ గారిని కనుసైగలతో నియంత్రించి బతికిపోతా అక్కడేదో 4 డైలాగులు కొట్టి, ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టి, మళ్ళీ ఇట్లే డ్రగ్స్, కాళేశ్వరం, ట్యాపింగ్, టూపింగ్ అని చెప్పి తప్పించుకుంటా అంటే ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. టైం గడుస్తూ ఉంది, 20 నెలలు అయిపోయింది. ప్రజలు చూస్తూ ఉన్నారు, అన్ని చూస్తూ ఉన్నారు. తప్పకుండా అన్నిటికీ తిరుగులేని సమాధానం చెప్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను ఎట్లా మోసం చేస్తున్నావో బీసీలు కూడా చూస్తూ ఉన్నారు. 42% రిజర్వేషన్ల పేరిట నీ ప్రభుత్వం ఆడుతున్న నాటకాన్ని కూడా బీసీలు అర్థం చేసుకున్నారు. బీసీ డిక్లరేషన్లో చాలా చెప్పావు, 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తా అన్నావు, సంవత్సరానికి 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నావు. మరి 2 బడ్జెట్లు పెట్టావు, 2 బడ్జెట్లు కలిపి కూడా ఇప్పటివరకు పెట్టింది 20,000 కాదు, ఖర్చు పెట్టింది 10,000 కూడా కాదు. ఎక్కడ పోయింది 1,00,000 కోట్ల బడ్జెట్? అట్లాగే నువ్వే కదా చెప్పింది బీసీ సబ్ ప్లాన్ తెస్తా అన్నావు, ఎక్కడ పోయింది బీసీ సబ్ ప్లాన్? 42% కేవలం రాజకీయ రిజర్వేషన్లే కాదు, ప్రభుత్వ వర్కుల్లో 42% ఇస్తానన్నావు, కాంట్రాక్టులో 42% ఇస్తానన్నావు. ఒక్క కాడ నన్ను ఇచ్చినావా? కనీసం నీ కొడంగల్లో ఇచ్చినావా? చూపెడతావా? మరి నీ చేతిలో ఉన్నదేమో ఇవ్వవు,
నీ చేతుల్లో ఉన్న నీ మంత్రివర్గంలో 42% మంత్రులు ఉన్నారా బీసీలు? మరి నీ చేతుల్లో ఉన్నది ఇవ్వవు, నీ చేతుల్లో ఉన్న బడ్జెట్లో రూపాయి పెట్టవు, నీ చేతుల్లో 42% కాంట్రాక్ట్లో ఇచ్చేది ఉంటే అది ఇవ్వవు, నీ చేతుల్లో 42% మంత్రులు ఇచ్చేది ఉంటే అది ఇవ్వవు, నీ చేతుల్లో బీసీ సబ్ ప్లాన్ పెట్టే అధికారం ఉంటే అది చెయ్యవు, నీ చేతుల్లోనే ఇన్ని పెట్టుకొని చేయకుండా కేంద్రం చేతుల్లో ఉన్న రిజర్వేషన్లు నేను చేస్తున్నా అని చెప్పి నువ్వు నమ్మించి ఒక కాగితం ఇస్తే నమ్మడానికి బలహీన వర్గాల సోదరులు ఇవాళ చైతన్యం లేరువారు అనుకుంటా ఉన్నావా? అందరికీ అన్నీ అర్థమైనాయి. పెద్దలు నిన్న జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు చెప్పారు, హైకోర్టు జడ్జిగా పనిచేసిన పెద్ద ఆయన, ఇది చెల్లదు అని స్పష్టంగా చెప్తున్నారు. రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతున్నది. అందుకే నేను అనేది రేపు స్థానిక సంస్థల్లో తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. నువ్వు బనకచర్ల పేరిట బాబు గారికి ఏదైతే గురుదక్షిణ చెల్లించుకుంటున్నావో దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. తెలంగాణ హక్కు తేలాలి. బాబు గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు మిగులు జలాల్లో వాడుకుంటే ఇబ్బంది ఏంటి అంటున్నారు. వాస్తవం ఏంటి? నా దగ్గర మొత్తం వివరాలున్నాయి, మళ్ళీ ఒక రోజు మాట్లాడతాను. ఎందుకంటే ఇవాళ ఆయన తిట్లకు నేను కౌంటర్ తిట్లు తిట్టాల్సి వస్తుంది. నాకు ఇష్టం ఉన్న తిట్లు తిట్టడం కానీ నాకు కూడా తప్పట్లేదు అప్పుడప్పుడు ఇట్లాంటి. ఇవాళ బనకచర్ల విషయంలో మా పార్టీ విధానం ఒకటే. తెలంగాణ హక్కు నికర జలాల్లో మొదటి నుంచి 1486 టీఎంసీల నికర జలాల్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 968 టీఎంసీలు తెలంగాణ వాటా అని నిర్దిష్టంగా మేము గోదావరి అవార్డు ప్రకారం, గోదావరి నది మీద వేసిన ట్రైబ్యునల్ ఇచ్చిన అవార్డు ప్రకారం మేము స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి కేంద్రానికి చెప్పాం. అట్లాగే మిగులు జలాలు ఏవైతే 3000 టీఎంసీలు ఉన్నాయో అదే దామాషా ప్రకారం మాకు 1950 టీఎంసీల నీళ్లు మిగులు జలాల్లో కూడా మాకు రావాలి తెలంగాణకి. అది ముందు కేంద్రంతో ఒప్పించండి మీరు. బాబు గారి చేతుల్లో ఇవాళ కేంద్రం ఉంది. కేంద్ర ప్రభుత్వం కనుక ముందుకొచ్చి మిగులు జలాల్లో తెలంగాణ వాటా 1950 టీఎంసీలు అని స్పష్టంగా అధికారికంగా సాధికారంగా ప్రకటించి నికర జలాల్లో కూడా 968 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు ఉన్నాయని చెప్పి ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గతంలో ఏవైతే అభ్యంతరం చెప్తూ ఉత్తరాలు రాసిందో సీతారామ ప్రాజెక్టు మీద, సీతమ్మ సాగర్ మీద, అట్లాగే సమ్మక్క బ్యారాజ్ మీద, అట్లాగే కాళేశ్వరం మీద అవన్నీ ఉపసంహరించుకుంటే అప్పుడు తెలంగాణకి న్యాయం జరుగుతుంది తప్ప ఈ రకంగా ఇష్టానుసారంగా ఏ అనుమతి లేకుండా ఒక్క అనుమతి ఉందా? గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి ఉందా? బనకచర్లకి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనుమతి ఉందా?